వెల్కమ్ టు వన్ టీవీ క్రైమ్ రౌండప్. ఫిబ్రవరి 20వ తారీఖు అర్ధరాత్రి సమయం నిర్మానుష్యంగా ఉన్న బట్టుపల్లి రోడ్డు, అమ్మవారిపేట క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆ దారిలోనే కారులో వెళుతున్న ఓ డాక్టర్పై దాడి చేశారు. ఆ దాడి ఏ దోపిడీలో కాదు, అతన్ని చంపడానికి పక్కా ప్లాన్ గా చేసిన దాడి ఇది. కానీ అనుకోని విధంగా కొందరు జనాలు అక్కడకు చేరుకోవడంతో స్పాట్ లో మర్డర్ చేయడం దొండగులకు కుదరక అతన్ని తీవ్రంగా సుత్తితో గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే గాయపడ్డ బాధితుడిని హాస్పిటల్లో చేర్చగా దాదాపు 8 రోజులు మృత్యువుతో పోరాడి మార్చి 1వ తారీఖున అసువులు బాశాడు ఆ బాధితుడు. అసలేం జరిగింది? ఆ డాక్టర్ను చంపాలనుకున్న ఆ దుండగులు ఎవరు? అసలు చనిపోయిన బాధితుడు ఎవరు? పరారైన ఆ నిందితుల గుట్టు పోలీసులు రట్టు చేశారా? ఎవరు ఊహించని విధంగా ఆ హత్య సూత్రధారి అతని భార్య ఎందుకైంది? ఈ రోజుల్లో మానవత్వాలు మంటగలుస్తున్నాయి, బంధాలు బీటలు వారుతున్నాయి, అక్రమ సంబంధాలు హత్యల వరకు దారితీస్తున్నాయి. అదే జరిగింది ఈ క్రైమ్లో. ఒకసారి పోలీసుల కథనం ప్రకారం, మన వన్ టీవీ రిపోర్టర్లు సేకరించిన సమాచారం ప్రకారం ఇక వివరాల్లోకి వెళ్దాం. ఫిబ్రవరి 20వ తారీఖున డాక్టర్పై జరిగిన హత్యాయత్నం కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మహిళ నలుగురిని ఆదర్శ మార్గం వైపు నడిపిస్తూ పిల్లల్ని సరిదిద్దాల్సిన టీచరే దారి తప్పి చేసిన తప్పుకు ఓ నిండు జీవితం బలైంది. స్వయంగా తన భర్త ప్రాణాన్నే బలి చేసింది. భర్తను చంపాల్సినంత స్థాయికి ఆ మహిళ ఎందుకు పూనుకుంది? అయితే ఇక్కడ కారణం అక్రమ సంబంధం మాత్రమే అని తెలుస్తోంది. అక్రమ సంబంధం మోజులో పడి ఒకరి జీవితాన్ని బుగ్గిలో కలిపి స్వయంగా తన జీవితాన్ని కటకటాల పాలు చేసుకున్న ఆమె పేరు ఫ్లోరా మరియా. సుమంత్ రెడ్డిది ఇంకా ఫ్లోరా మరియాది ప్రేమ వివాహం. ఈ కేసులో మీడియా సమావేశంలో ఏసీపీ నందిరాం నాయక్ వెల్లడించిన వివరాల ప్రకారం వరంగల్ హంటర్ రోడ్లోని వాసవి కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ సుమంత్ రెడ్డి, టీచర్ ఫ్లోరా మరియా వీళ్ళు 2016లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తన బంధువుల విద్యా సంస్థలను చూసుకునేందుకు 2018లో సుమంత్ రెడ్డి భార్యతో సహా సంగారెడ్డికి మారాడు. అక్కడ పిహెచ్సిలో కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్గా పనిచేశాడు సుమంత్. అతని భార్య ఫ్లోరా మరియా ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేసేది. ఈ క్రమంలో సంగారెడ్డిలో ఫిట్నెస్ కోసం జిమ్కు వెళ్తున్న వైద్యుడి భార్య ఫ్లోరాకు జిమ్ ట్రైనర్ శామ్యూల్తో పరిచయం ఏర్పడి ఆపై వివాహేతర సంబంధానికి దారి తీసింది. వాళ్ళ విషయం డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలియడంతో భార్యను మందలించి అక్కడి నుండి ఆమెను తిరిగి వరంగల్కు తీసుకొచ్చారు. కాజీపేటలో ఓ క్లినిక్ పెట్టుకుని తన వైద్య వృత్తిని కొనసాగిస్తున్నాడు. కాగా 2019లో ఫ్లోరా మరియాకు సాంఘిక సంక్షేమ శాఖలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. కానీ ఫ్లోరా మరియా ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. భర్త లేని సమయంలో తన ప్రియుడు శామ్యూల్తో యథావిధిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. నిత్యం ఫోన్లో వీడియో కాల్స్ మాట్లాడటం, వీకెండ్స్లో కలుసుకుంటూ ఉండటం, ఇలా వీళ్ళ వివాహేతర సంబంధాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. కొద్ది రోజుల తర్వాత ఆమె భర్తకి మళ్లీ ఈ విషయం తెలియడంతో మరోసారి మందలించాడు. ఈ క్రమంలో తనకు విడాకులు కావాలని భర్త పైన ఒత్తిడి తెచ్చింది. కానీ విడాకులు ఇవ్వడానికి సుమంత్ రెడ్డి నిరాకరించడంతో తన భర్తను కడతీర్చాలని ఆమె ఖతర్నాక్ స్కెచ్ వేసింది. వివాహేతర సంబంధంలో పడిపోయిన ఫ్లోరా తన భర్త అడ్డు చెప్పడంతో సహించలేకపోయింది. తన ప్రియుడిని కలుసుకోవడానికి భర్త అడ్డు అని భావించింది. ఆ అడ్డే లేకుండా చేయాలి అనే భయంకరమైన ఆలోచన ఆమె మెదడుని తొలిచింది. నలుగురికి జ్ఞానబోధ చేసే టీచర్ జ్ఞానమే గతి తప్పి మతిపోయే ఆలోచన చేసింది. మాంగళ్య భాగ్యం ఇచ్చిన భర్తకు మరణ శాసనం రాసింది. ఈ క్రమంలోనే ఆమె తన భర్త మర్డర్కు ప్రియుడికి సుపారీ ఇచ్చింది. తన
తన భర్తకు తమ చాటు ప్రేమాయణం తెలిసిందని దానికి అడ్డు చెబుతున్నాడని భావించిన ఫ్లోరా మరియా నెల రోజుల క్రితం తన ప్రియుడు శామ్యూల్ని పిలిపించి భర్త డాక్టర్ సుమంత్ రెడ్డి మర్డర్కు స్కెచ్ వేసింది. తన భర్తను ఎలాగైనా హతమార్చాలని ప్రియుడికి సూచించి ఖర్చుల కోసం 1,00,000 రూపాయలు అతనికి ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసింది. అయితే ప్రియురాలి సుపారీతో మర్డర్ ప్లాన్ తయారు చేసిన శామ్యూల్ తన స్నేహితుడైనటువంటి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజు సహాయంతో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు ఫ్లోరా ఇచ్చిన 1,00,000 రూపాయల్లో 50,000 రూపాయలను తన స్నేహితుడైన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్కి ఇచ్చాడు శామ్యూల్. అంతేకాదు, ఈ హత్య ఘటనలో సహకరిస్తే పని ప్రశాంతంగా పూర్తయిన తరువాత ఒక ఇల్లు కూడా కట్టిస్తానని హెడ్ కానిస్టేబుల్ రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ ఇద్దరు. ఈ మేరకు అతన్ని ఇందులో పాత్రదారుణ్ణి చేశారు. బాధ్యతాయుతమైన రక్షించే తండ్రి స్థానంలో ఉన్న రక్షక భటుడే భక్షించేందుకు సిద్ధమయ్యాడు. కాపాడే బాధ్యత గల కాకి చొక్కాడే కర్తవ్యం మరిచి విచక్షణ విడిచి వైద్యుణ్ణి చంపి రక్తపు మరకలను అంటించుకునేందుకు సిద్ధమైంది. ఒప్పందం ప్రకారం పన్నాగంలో భాగంగా ఫిబ్రవరి 20వ తారీఖున వారిద్దరూ హెల్మెట్ ధరించి బైక్పై వరంగల్ చేరుకున్నారు. కాజీపేటలో ప్రైవేట్ ఆసుపత్రి నడుపుతున్న సుమంత్ రెడ్డి రాత్రి విధులు ముగించుకొని కారులో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా బట్టుపల్లి రోడ్లో కారు వెనక భాగంలో సుత్తితో కొట్టారు. ఆ శబ్దం విన్న సుమంత్ రెడ్డి కారు నాపి బయటకొచ్చి చూస్తుండగా అదే సుత్తితో పలుమార్లు అతని తలపై మోదారు. ఇంతలో అక్కడ జనాల అలికిడి అవడంతో అక్కడి నుంచి పారిపోయారు ఆ దుండగులు. డాక్టర్ చనిపోయాడనుకున్నారు. కానీ తీవ్ర రక్తస్రావం అయిన వైద్యుడిని కొన ఊపిరితో ఉండగా స్థానికులు హుటాహుటిన అతన్ని 108లో ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. అయితే 8 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత అలసిపోయిన అతని ప్రాణం మార్చి 1 శనివారంన రాత్రి 12:51 గాల్లో కలిసిపోయింది. ఈ ఘటనపై తొలిత బాధితుడి తండ్రి సుధాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించి నిందితుల్ని గుర్తించారు. ఇక ఇంట్లోని బంగారమంతా మూటగట్టు కమ్మేందుకు వెళ్తున్న శామ్యూల్, రాజ్ కుమార్, ఫ్లోరా మరియాలను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు చేసిన వారిలో సిఐ వెంకటరత్నం, ఎస్ఐ సురేష్ ఉన్నారు. పర్ఫెక్ట్ క్లూస్తో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి ఆధారాలను సేకరించి వారిని మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు. కేవలం వివాహేతర సంబంధం మాత్రమే ఈ దారుణానికి కారణమని తెలిపారు. తన ప్రియుడితో భర్తను హతమార్చడానికి ఫ్లోరా మరియా స్కెచ్ వేసిందని చెప్పారు. అయితే ఈ ఘటనలో ప్రధాన నిందితురాలు డాక్టర్ ఫ్లోరా మరియా సాంఘిక సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ కావడం విశేషం. అసలు ఎటుపోతుంది సమాజం? పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి భావితరాలకు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాల్సిన గురువు చేతులే రక్తపు రాతలు రాస్తే, ఎవరైనా తప్పు చేస్తే వారిని దండించాల్సిన బాధ్యత కలిగిన రక్షక భటుడే రక్షించడం మాడి రక్తపు టేరులు పారిస్తే, అందరి ఆరోగ్యాన్ని ఆకాంక్షించి సరైన శరీర సౌష్ఠవాన్ని మలిచే జిమ్ కోచే శరీర జీవం తీసేస్తూ ఉంటే, దానికి మిగిలిన జవాబు ఒక వైద్యుడు కోల్పోయిన ప్రాణం, 3 వ్యక్తులు కటకటాల పాలు, వారిని నమ్ముకొని ఉన్న ఎన్నో కుటుంబాల శోకాలు. కాబట్టి ఏదైనా నేరం చేయాలని ఆలోచన వస్తే సరిగ్గా గుర్తుపెట్టుకోండి, ఎంతటి నేరస్తుడైనా పట్టుబడక తప్పదు. ఆపై ఊచలు లెక్కపెట్టక తప్పదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.